హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు వీడియోలో మేము మా పిల్లలతో కలిసి హైదరాబాద్లోని కూకటపల్లిలో ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళామండి. పిల్లలకి సెలవుల్లో బోర్ కొట్టకుండా కాసేపు సరదాగా గడపడానికి ఈ మాలు ఒక బెస్ట్ ఆప్షన్లా కనిపించింది. ఆ మధ్య ఏఎంబి మాల్కి వెళ్ళారు. తర్వాత ఇంకేవో 2-3 మాల్స్ చూశాక లుల్లు మాల్ తర్వాత నెక్సెస్ మాల్కి అయితే వచ్చాం. సమ్మర్ కదండి, హాలిడేస్ టైంలో పిల్లలు ఎక్కడో ఒకడికి రోజు అడుగుతూనే ఉంటారు. అయినంత వరకు రోజు ఎక్కడికో ఒకడికి తీసుకువెళ్తూనే ఉన్నాం. వాళ్ళు కోరింది అయితే చేసాం. అయితే మేము టూర్ వేసుకుందాం అనుకున్నాం ఎక్కడికో ఒకడికి బయటికి. కానీ కొన్ని కారణాల వల్ల మేమైతే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పిల్లలు బోర్ కొట్టకుండా ఏదో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ కానీ తిరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. మాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి పిల్లలు చేసిన హడావిడి సందడి అయితే అసలు చెప్పక్కర్లేదండి. అక్కడ వాళ్ళు ఆడుకున్న ఆటలు, కిడ్స్ జోన్ అని, అలాగే ఫుడ్ కోర్టు, పిల్లలకి ఇష్టమైన ఫుడ్ కోర్టులో తినిపించడం, ఇలా అన్నీ ఏదో ఒకటి మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. పిల్లలతో వీకెండ్ చేసేవారికి ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి, సందడిగా. వీడియోని చివరి వరకు చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, హైప్ బటన్ క్లిక్ చేయడం కానీ మర్చిపోకండి. పిల్లలతో సమానంగా నేను కూడా చిన్నపిల్లని అయిపోయి సరదాగా అందులో తిరిగానండి. మాల్లోకి రాగానే కలర్ఫుల్ లైట్లు, పెద్ద పెద్ద బొమ్మలు, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్నెన్నో రకాలండి, అసలు చెప్పలేం అక్కడ ఆ షాపింగ్ చూస్తే. మనకి హైదరాబాద్ సిటీలో షాపింగ్స్ ఏమున్నాయో అవి అన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లోనే ఉన్నాయి. కానీ అక్కడి రేటుకి ఇక్కడి రేటుకి చాలా తేడా ఉందండి. వాటర్లో ఉండే యానిమల్స్ అన్నిటినీ ఇందులో పొందుపరిచి చక్కగా ఏవో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ పెట్టారు. ఒక అడల్ట్ ఒక చైల్డ్ కలిపి 190 రూపీస్ అన్నారు. చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పైనుంచి తీస్తే ఎంతో కలర్ఫుల్గా, వాటిని చూస్తే పెద్దవాళ్ళ మనకే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ మాల్లోనే రకరకాల షాప్స్, అలాగే బట్టలే కాదండి, చెప్పులు, బట్టలు, ఇంకా నేను చెప్పలేను. మీరు చూస్తున్నారు కదా, పెద్దలకి పిల్లలకి ఎన్నో రకాలు. అలాగే మధ్యలోంచి చక్కగా కిడ్స్కి ట్రైను, ఎన్నో రకాలు, అలాగే స్కూటర్లని, కార్లని చాలా బాగా పిల్లలైతే ఇందులో వీకెండ్ ఎంజాయ్ చేస్తారండి. న్యూ కలెక్షన్ అని రకరకాలు ఉన్నాయండి. ఇందులో అయితే చెప్పులనే కాదు, చాలా రకాలైతే ఉన్నాయి. కిడ్స్కి గేమింగ్ జోను సెపరేట్గా ఉందండి. కానీ ఫుల్ రష్, చాలాసేపు వెయిట్ చేయవలసి వచ్చింది. మనం షాప్స్ మొత్తం తిరిగి చూసామండి. అసలు బట్టలేంటి, ఆర్టిఫిషియల్ మనకి రకరకాలు అన్నీ ఉన్నాయి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి. ఇంకా పిల్లలకి, పెద్దలకి, మగవాళ్ళకి, జెంట్స్కి అందరికీ కూడా చక్కటి ఆఫర్లతో బట్టలైతే రకరకాలు, వాచీలని ఇంకా చెప్పక్కర్లేదు. మీరు చూడండి, నేను చూపిస్తున్నాను కదా. పిల్లలైతే నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాను. కానీ పిల్లలకి అలసట అన్నది ఉండదండి. సరదాగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ కిడ్స్ జోన్లోనే చాలా మటుకు వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఇలాంటి మాల్ దొరికితే మన చేతిలో కెమెరా ఉండాలి, కానీ ఫోటోలు తీసేస్తాం. ఎందుకు? ఒక యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవడానికి. మనకు అదే ధ్యాస ఉంటుంది కదా. ఏ మాల్లో చూసినా సేమ్ ఇలాగే, మనకి ఎక్కడ ఏ తేడా ఉండదు. రకరకాలు. ఆఖరికి ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టాలి 10 నిమిషాల్లో అంటే లక్షల్లో. ఇలాంటి మాల్స్లోకి వెళ్ళామనుకోండి, చక్కగా చేతిలోంచి డబ్బు అయితే మాయమైపోతుంది. అయితే ఏంటంటే పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి మాల్స్కి తిరిగి కొంచెం సేపు టైం అయితే ఎంజాయ్ చేయాలి. కానీ చూసినవన్నీ కొనుక్కుంటాము అంటే మన సంపాదించిన ఆస్తులన్నీ ఇక్కడే కరిగిపోతాయి. డ్రెస్ మెటీరియల్స్ అని ఉన్నాయి, పర్వాలేదు, 2,500, 3 దాని తాతల్లా ఉన్నాయండి. అయితే ఏంటంటే చూడ్డానికి వచ్చాం, ఏదో 1-2 కొనుక్కుంటాం, కానీ మొత్తం మాల్ అంతా మనం తిరగలేం కదా. అలాగా ఏదో సరదాగా తిరిగాం. షాపింగు, ఆటలు అన్నీ అయిపోయాక లాస్ట్లో ఫుడ్ కోర్ట్కి వచ్చి పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏంటి కావాలి అని అడిగి తినిపించాం. పిల్లలతో కలిసి మంచి మెమరబుల్ డేని మనం స్పెండ్ చేసాం. అది జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. ఏడాది మొదలవడం ఇంకా మొదలు కదండి స్కూళ్ళు గోల. పిల్లలు చిన్నగా ఉంటే పర్వాలేదు, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ చదువులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళు బయట స్పెండ్ చేసే టైం కూడా చాలా తక్కువ.
స్కూళ్ళ నుండి వచ్చేసరికి వాళ్ళకి సగం టైం అయిపోతుంది. ఆదివారం శనివారం అంటే వాళ్ళ వర్కులు వాళ్ళ చదువులతో సరిపోతుంది. ఇలాంటి సమ్మర్ టైంలో పిల్లల్ని కొంచెం ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో తిప్పితే వాళ్ళు సరదాగా ఫీల్ అవుతారు కదా అనేసి, ఇంకా మా చిన్నవాడైతే ఇంకా టాయ్స్ దాంట్లోకి వచ్చి రాగానే ఇంకా చూడండి వాడు మొదలెట్టాడు, విజృంభించాడు. ప్రతిదీ కావాలంటాడు. వాడికి ఎంత చిన్నదైనా సరే కొని ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకటి అడగడు. అలాంటిది ఆ షాపుని చూడగానే వాడికి బుచ్చెవట్లు పోసే, నాన్న ఏంటి కొనిస్తావు అని. చూసిన ప్రతి కారు మా ఇంట్లో ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఇంకా అది పట్టు కూర్చున్నాడు కొనమని. అడిగినవన్నీ కొంటే మన తాతల ఆస్తులన్నీ కరిగిపోతాయి కదా. అందుకేంటంటే వాళ్ళకి సముదాయించి మన బడ్జెట్ ఎంతలో ఉంది, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా ఆ బడ్జెట్కి అని వాళ్ళని మన వైపు తిప్పుకొని మాటలతో మన పరిస్థితులు కూడా పిల్లలకు అర్థమైనట్టు చెప్పుకొని చక్కగా వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. చూసినవన్నీ మనకి అనిపిస్తుంది కదా, చూసినవన్నీ కట్టుకోవాలి, చూసినవన్నీ పెట్టుకోవాలి, చూసినవన్నీ తినాలి అని. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. అయితే మేమిచ్చింది వాడు సంతోషంగా తీసుకొని హ్యాపీగా మూవ్ అయ్యాడు. మాకు అది చాలా హ్యాపీగా అనిపించింది మాట. అంటే పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. అది మన పెంపకంలోనే ఉంటుంది. చూశారు కదా, ఇలాంటివన్నీ చక్కగా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి మాట. చంటి పిల్లలనే కాదు, పెద్దవాళ్ళని మనల్ని కూడా అట్రాక్ట్ చేస్తాయి. అవి ఏమైనా తక్కువ ఉన్నాయనుకున్నారా? 1400, 1900 ఇలా రకరకాలు. ఇంకా ఇవంతా చెప్పక్కర్లేదు. నాకే సరదా వేసింది. పెద్దదాన్ని 68 ఏళ్ళు వచ్చిన దాన్ని నాకే ఇవన్నీ చూసి అన్నీ చక్కగా పట్టుకొని ఆడుకోవాలని ఆ సంతోషం నాకే అనిపించింది. ఇంకా మరి చిన్నపిల్లలకి అనిపించదా ఇలాంటి మాల్స్? అక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఆ స్క్రీన్స్లో మనం చూడాలి అనుకుంటే సినిమాలు కూడా చక్కగా చూడొచ్చు. ఇప్పుడు వచ్చే సినిమాలు పిల్లలతో కలిసి చూసేటట్టుగా ఉన్నాయా? కానీ వెళ్ళాం కాబట్టి ఆ సరదా కూడా తీర్చుకొని వచ్చాం. రాయ్పూర్ నుంచి మా పాప వచ్చింది ఈ 10 days ఉండడానికని. సరదాగా ఆ అమ్మాయి, మేము, మా వారైతే నేను అంతంత దూరాలు నడవలేనంటే చక్కగా ఇంట్లో ఆయనకు కావాల్సినవన్నీ వండి పెట్టేసి మేమైతే బయటకు వచ్చి ఇలా స్పెండ్ చేసాం. అయిపోయిందండి ఇంకా మా నెక్సెస్ మాల్లో స్పెండ్ చేసే టైం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోతూ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు దిల్షుక్ నగర్ చైతన్యపూర్లో ఉండేవాళ్ళం. అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ CPWD వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్సే కాదండి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాటికి ఆఫీసులకి క్వార్టర్స్ అయితే ఉన్నాయి. అందులో మాకు క్వార్టర్ అయితే అలాట్ అయింది. నా పిల్లలు కూడా అదే CPWD గచ్చిబౌలిలోనే నా పిల్లల చదువులు కూడా పూర్తయ్యాయి. 3rd class నుంచి 10th class వరకు. అక్కడ మేము ఉండే ఇల్లు, మేము ఎలా స్పెండ్ చేసాం, ఆ పిల్లలకి స్కూళ్ళు, అవన్నీ కూడా నా కోడలికి నా మనవలకి వాళ్ళకి చూపిద్దామని బయలుదేరాం గచ్చిబౌలి. నెక్సెస్ మాల్ నుంచి చక్కగా మేము గచ్చిబౌలి అయితే బయలుదేరాం. ఎందుకనుకుంటున్నారా? నేను అక్కడ తిరిగిన అవన్నీ కూడా చూసుకొని చాలా కాలం అయిపోయింది. నేను ఎక్కడెక్కడ ఏ ఇంట్లో ఉన్నాను అన్నది ఒకసారి చూసుకో అమ్మా నువ్వు అని మా బాబు నన్ను తీసుకొని వెళ్ళాడు. నా మనవలకి, నా కోడలు, నా కూతురు అందరికీ కూడా అవన్నీ చూసుకొని ఆ స్వీట్ మెమొరీస్ అన్నీ కూడా తలుచుకుంటూ చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయ్యాను. పూర్వం ఎలా ఉందో కానీ ఇప్పుడు ఎక్కడా అంత బాగా నాకేది అనిపించలేదు. గచ్చిబౌలి నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే నేను టీచర్గా పనిచేశాను బస్సుల్లో వెళ్ళి. తర్వాత గచ్చిబౌలిలో CPWD క్వార్టర్స్లో ఒక చిన్న కిడ్స్ స్కూల్లో కూడా జాబ్ చేశానండి. 18 ఏళ్ళు నా టీచర్ జీవితాన్ని గడిపాను. గవర్నమెంట్ రెసిడెన్షియల్ క్వార్టర్స్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదే కాలనీలో నేను 1987 నుంచి ఉన్నట్టున్నాను. ఇక్కడ ఒక 10 ఏళ్ళ పైన ఉండిన తర్వాత మియాపూర్లో 2 bedrooms కట్టుకొని చక్కగా అక్కడికి షిఫ్ట్ అయ్యాం. చూశారు కదా, గుడి, వెంకటరమణమూర్తి గుడి, శివాలయం అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఎంతో హాయిగా ఉండేదండి పూర్వం. ఇక్కడైతే మేము చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం. మొత్తం సెంట్రల్ ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా అన్ని రకాల ఆఫీసుల వాళ్ళు ఉండేవారు ఇక్కడ. స్వీట్ మెమొరీస్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ లోపలంతా చాలాసేపు అయితే తిరిగామండి. క్వార్టర్స్లో 73 లాస్ట్ క్వార్టర్లో మాకు ముందు అలాట్ అయింది. ఆ పక్కన ఏమి ఉండేవి కావు, పాములు, తేళ్ళు అవి వచ్చేవి. చూశారు కదా, మీకు చూపిస్తున్నాను ఇదే ఇల్లు, సేమ్ ఇల్లు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అవ్వడం వల్ల పక్కన ఏం లేకపోవడం, పాములు, తేళ్ళు రావడం వల్ల మేము ఇంకొంచెం ముందుకు వచ్చామండి. 63D అని మాకు అలాట్ అయింది. రీమోడల్ చేసిన తర్వాత ఆ హౌస్లోకి అయితే వచ్చాం.
ఇప్పుడు ఆ ఇల్లు కూడా చూపిస్తున్నాను చూడండి. 73 ఇది 63 అంటే ఫస్ట్ ఫ్లోర్. అక్కడ అమ్మాయి ఉంది చూసారా, ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత మేము ఓన్ హౌస్ తీసుకొని కూకట్పల్లి వెళ్ళిపోయాం. ఇదండి నా తీపి గుర్తులు, నా స్వీట్ మెమొరీస్. ఏంటంటే మనం ఎక్కడెక్కడ గడిపాము అలాంటివన్నీ తలుచుకుంటే ఆ మెమొరీస్ అన్నీ ఒక చక్కగా మనసు హాయిగా ఉంటుంది. కష్టమైన నిష్ఠూరమైన ఇక్కడ పడ్డాం కదా అన్నట్టు మాట. మియాపూర్లో ఓన్ హౌస్ తీసుకొని అక్కడ ఒక 5 ఏళ్ళు పూర్తిగా ఉండిన తర్వాత మా అబ్బాయి జాబ్ నిమిత్తం వైజాగ్ అయితే షిఫ్ట్ అయ్యాం. అక్కడ మళ్ళీ నేను జాబ్ చేసుకున్నాను. అక్కడ కూడా మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఇంకా బాబు హైదరాబాద్ అయితే తనకు షిఫ్ట్ అవ్వడం, మేము కూడా తనతో పాటు షిఫ్ట్ అయ్యి ఇన్ని రకాలుగా మేము ప్రతి దాంట్లో కూడా హైదరాబాద్ రావడం. 2007లో బంజారా హిల్స్ క్వార్టర్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాయండి ఇన్కమ్ ట్యాక్స్వి, అందులో అయితే వచ్చాం. దానికి మా కాలనీ చూసుకొని అంతా అదే రోడ్డు మీద పిల్లలకి అన్నీ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూపిస్తూ మొత్తానికి నా ఇంటికి అయితే నేను చేరుకున్నాను. ఈ లాగ్ కానీ నచ్చితే మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మెమరబుల్ వీకెండ్ కావాలి అంటే నెక్సెస్ మాల్లో కొంతసేపు స్పెండ్ చేయండి. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఒక ప్లాన్ వేసుకునే లోపల మాకు ఒక చిన్న పని వచ్చి మేము బయటకు రావాల్సి వచ్చింది మా దంపతులం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.